అది పెట్టుకుని ఆక్సిజన్ అంటూ సస్తున్నాను. నువ్వు ఇప్పుడు ఆ స్థితిలో లేకుండా మంచిగా మాటలు వింటున్నావు, తింటున్నావు, నువ్వు వెళ్ళాలని దగ్గరికి వెళ్తున్నావు, నీ ఇష్టం వచ్చిన దగ్గరికి వెళుతున్నావు, నువ్వు కష్టపడి పని చేసుకుంటున్నావు. అంటే ఇది ఉపకారం కదా. ఉపకారం అంటే పైనుంచి అంటే విమానం నుంచి కట్టలు వేయాలంట, అదంటే ఉపకారం. మనము బ్రతికి ఉండటమే గొప్ప ఉపకారం, అవునా కదా? ఇప్పుడు ఈ శ్వాస తీసుకోలేక ఎంతమంది బాధపడుతున్నారు. మనము శ్వాస తీసుకుంటున్నామంటే, తిన్నది అరుగుతుందంటే, ఆరోగ్యంగా ఉన్నామంటే అది దేవుని ఉపకారం, అది దీవెన. ప్రసంగి గ్రంథంలో సొలొమోను చెప్పాడు 5వ అధ్యాయము 19వ వచనం మనం చదివితే, మరియు దేవుడు ఒకనికి